ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా బడ్జెట్లో తమకు ఎలాంటి ఉపశమనాలు ఉంటాయనే దానిపై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కిందటిసారి బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగింది. దీంతో ఈసారైనా కేటాయింపుల విషయంలో తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర బడ్జెట్కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన శరవేగంగా జరుగుతోంది. అయితే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుంది అనే దానిపై సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కాగా బడ్జెట్లో తమకు ఎలాంటి ఉపశమనాలుంటాయనే దానిపై ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు, స్లాబుల మార్పుతో పాటు కొత్త పథకాల అమలు కోసం సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక జీఎస్టీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది కూడా చర్చనీయాంశమైంది. రెండు 2026-27 ఏడాదికి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను, జీఎస్టీలో సామాన్యులకు ఉపయోగపడేలా పలు మార్పులు జరుగుతాయని స్పష్టమైన సమాచారం అందింది. కాగా ప్రస్తుతం 12 లక్షల్లోపు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రాగల బడ్జెట్లో సదరు లిమిట్ మరింత పెంచుతారని తెలుస్తోంది. దీంతో జీతం పొందేవారితో పాటు మిడిల్ క్లాస్ ప్రజలకు లాభం జరగనుంది. మధ్యతరగతి ప్రజల దగ్గర మరిన్ని డబ్బులు చేతుల్లో ఉండే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఇక ఆదాయ పన్ను పరిమితిలో మార్పులతో పాటు జీఎస్టీలో పలు మినహాయింపులిచ్చే అవకాశం ఉంది. ప్రజలు రోజువారీ ఖర్చులపై భారం తగ్గించేలా పలు వస్తువులు జీఎస్టీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరల నుంచి ఊరట లభించినట్టు అవుతుంది. అలాగే ఈసారి బడ్జెట్లో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తారని రాజకీయ వర్గాల సమాచారం. కొత్త రైల్వే ట్రాకులు విస్తరించడం, రైల్వే సామర్థ్యాన్ని పెంచడం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, రైల్వే మౌలిక సదుపాయాలు పెంచేందుకు బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరుపుతారని వార్తలొస్తున్నాయి. దీంతో రవాణా సౌకర్యాలు మెరుగవడం ద్వారా సామాన్య ప్రజలకు ఉపయోగం జరగడమే కాకుండా కొత్త పెట్టుబడులొచ్చే ఉపాధి పెరగనుంది. అలాగే స్టార్టప్, ఎంఎస్ఎంఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు. చిన్న కంపెనీలకు బ్యాంకు రుణాలు తక్కువ వడ్డీకి ఇవ్వటం, సులభతరంగా ఉండేలా నిబంధనలు మార్పులు లాంటివి ఉంటాయని చెబుతున్నారు. దీంతో కంపెనీలు లాభపడటం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే రాగల బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఎలా ఉంటాయి అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కిందటిసారి బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తున్న ఏపీకు ప్రత్యేకంగా మోదీ సర్కార్ ఇచ్చిందేమీ లేదు. ఏపీకి అరకొర కేటాయింపులతోటే కేంద్ర సర్కార్ సరిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారైన ఏపీ కేటాయింపులు పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రత్యేకంగా అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలవరానికి అధిక కేటాయింపులు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అనే విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కిందటిసారి బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగింది. అరకొర కేటాయింపులతో కేంద్రం సరిపెట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారులుంది కాబట్టి కేంద్రం పెద్దగా నిధులు కేటాయించట్లేదు అనే ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణల్లో వాస్తవాల సంగతి ఎలాగున్నా అసలు అలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉంటే కిందటిసారి బడ్జెట్లో బీహార్కి ఎడాపెడా కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ప్రధాని మోదీ తరచూ మాట్లాడే మాటిది. అయితే కిందటిసారి బడ్జెట్ రూపకల్పనలో దీనికి పూర్తిగా తిలోదకాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా తన మిత్రపక్షం అధికారంలోని బీహార్పై కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరాల జల్లు కురిపించింది. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మఖానా బోర్డు ఏర్పాటుతో బీహార్ రైతులకు బాగా మేలు జరుగుతుంది. మఖానా బోర్డు ద్వారా పంటల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. అంతేకాదు రైతులకు మఖానా బోర్డు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.
సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేయడంపై బీహార్ రైతులకు మకానా బోర్డు శిక్షణ ఇస్తుంది. వీటన్నిటితో పాటు అన్ని ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు ప్రయోజనాలు పొందేలా మకానా బోర్డు చూస్తుంది. అలాగే బీహార్లో మిథిలాంచల్ ప్రాంతంపై తాజా బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్స్కు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోస్తి కెనాల్కు కేంద్ర సర్కార్ ఆర్థిక సాయం అందిస్తుంది. ఇదే కోవలో బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాగల 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ సంస్థను కూడా బీహార్లో ఏర్పాటు చేయనున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏది ఏమైనా కేంద్ర బడ్జెట్పై సామాన్యులు అనేక ఆశలు పెట్టుకున్నారు.